హలో, ఈరోజు రెసిపీ పెసరట్లు. ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో దీన్ని తయారు చేసే విధానం: ఒక కప్పు పెసరట్లు, ఒక కప్పు ఒక కప్పు బియ్యము, హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్పు బియ్యం. ఇవి బాగా కడిగి ఓ నైట్ నానబెట్టుకోవాలి. మనం పడుకునే ముందు ఇది నానబెట్టి పడుకోవాలి. చూడండి, ఉదయం ఈ పప్పు నైట్ మొత్తం బాగా నానింది. ఉదయం బాగా చూడండి ఎలా ఉబ్బిందో. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పును ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మన దోశ పిండి లాగానే చేసుకోవాలి. ఇది కూడా ఫైన్ పేస్ట్. ఇందులో ఫైన్ పేస్ట్ చేసుకునే ముందు కొద్దిగా అల్లం, కొన్ని పచ్చిమిర్చి వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇది ఫైన్ పేస్ట్ చేసుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేయాలి, లేకపోతే ఇది కచ్చాపచ్చాగా ఉంటుంది. చూడండి ఇలా. సో ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు వేసుకొని ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ అయ్యింది. సో బ్యాటర్ ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లో తీసుకోవాలి. మిగతాది పప్పు కూడా ఇలానే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి. చూడండి ఇలా పేస్ట్ అయిన దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా థిక్గా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు బ్యాటర్ తయారైంది. ఇందులో మనము ఓ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ను బట్టి వేసుకోండి. సో బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ఇది బాగా ఉప్పు కలిసిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన మనం పెనం పెట్టేసి ఇప్పుడు దోశలాగా వేసుకోవాలి. చూడండి, పెనం బాగా వేడయింది. వేడైన తర్వాత ఈ బ్యాటర్ని తీసుకొని వేసుకోవాలి. చూడండి, మన పెసరట్టు స్మూత్గా వస్తుంది. సో ఇది పిల్లలకు చాలా హెల్దీ కూడా, గ్రీన్ పెసరట్లు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయండి. దీనిపైన పచ్చి ఉల్లిపాయ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ పిల్లలు తినకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు, ఆప్షనల్ ఉల్లిపాయ. సో పెద్దవాళ్ళకు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చూడండి, ఇది గ్రీన్గా వచ్చేసింది, ప్లస్ కలర్ కూడా మారుతుంది. సో మన దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోండి.
ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సో ఒకసారి మీరు ఈ దోశని కూడా ట్రై చేసి చూడండి. మీరు ఈ దోశ చేసినప్పుడు మీ దోశ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, మన దోశ రెడీ అయింది. మిగతా దోశ కూడా ఇలానే వేసుకోవాలి. చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.